సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ద బెస్ట్ లొకేషన్స్, ద బెస్ట్ ప్లేసెస్ టు ఇన్వెస్ట్ బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ ట్రిపుల్ ఆర్ అండి. బేసిక్గా మనం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంటు ప్లాట్స్ అని అంటే మనకి మేజర్గా గుర్తొచ్చేది సాగర్ హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ, ముంబై హైవే కానీ, లేదా మనకి బెంగళూరు హైవే. సో ఈ 4 హైవేస్ బాగా లైమ్లైట్లో ఉన్నాయండి. అదేవిధంగా ఇప్పుడు గ్రోత్ వైజ్గా చూస్తుంటే నాగ్పూర్ హైవే కూడా బాగుంది, కరీంనగర్ హైవే కూడా బాగుందండి. ఈ 2 హైవేస్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో చాలా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఇండస్ట్రీస్, టీజీఐఐసి ల్యాండ్స్ చాలా వరకు ఉన్నాయండి ఈ లొకేషన్స్లో. సో చాలా కంపెనీస్ కూడా రాబోతున్నాయి, చాలా ఎంప్లాయ్మెంట్స్ కూడా రాబోతున్నారండి. షార్ట్లో కొన్ని లొకేషన్స్ ఉన్నాయండి, అవి నేను మీకు హైలైట్ చేస్తాను. ఇక్కడ కానీ ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగా వస్తుందండి. మనం రెగ్యులర్గా డిస్కస్ చేసేది ఈ శ్రీశైలం హైవే అండి. సో శ్రీశైలం హైవేలో మనం శ్రీశైలం హైవేలో అప్ టు అమ్మంగల్ వరకు ఎక్కడైనా తీసుకోవచ్చండి. అదేవిధంగా శ్రీశైలం హైవేకి ఇటు సాగర్ హైవేకి మధ్యన ఎక్కడైనా కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఎందుకంటే ఇక్కడ ఇంకొక సిటీని గవర్నమెంట్ నిర్మిస్తున్నారు. సో డెఫినెట్లీ ఫ్యూచర్లో ఇక్కడ మంచి రిటర్న్స్ అయితే రాబోతున్నాయండి. రిటర్న్స్ అంటే ఇక్కడ మనం 2x 3x రిటర్న్స్ చూడబోతున్నాం ఇన్ కమింగ్ 7 to 8 years. ఇది కాకుండా సాగర్ హైవే అంటే మనం ఇబ్రాహీంపట్నము, యాచారము, మాల్ వరకు మనం ఎక్కడి వరకైనా ఇన్వెస్ట్ చేయవచ్చండి. ఇది కూడా ఫ్యూచర్ సిటీలోకి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూడా రిటర్న్స్ మీకు మంచి రిటర్న్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో నెక్స్ట్ ముంబై హైవే అండి. ముంబై హైవేలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఆల్రెడీ సంగారెడ్డి వరకు బాగా గ్రో అయిపోయిందండి. ఈరోజు సంగారెడ్డి వరకు ఎక్కడ కొనాలన్నా మనం 25,000 తక్కువ ఎక్కడా లేదు. సో ఈ 25,000 కొన్నా కూడా ఇట్ ఈజ్ వర్త్ అండి. ఎందుకంటే ఆల్రెడీ జనాలు అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు, ప్లస్ అక్కడ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈవెన్ మీరు కన్స్ట్రక్షన్ చేసినా మీకు రెంటల్ వాల్యూ కూడా బాగానే వస్తుంది. సో సంగారెడ్డి వరకు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ లొకేషన్, వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. రుద్రారం కూడా మంచి లైమ్ లైట్లో ఉందండి. సో రుద్రారం ఎందుకు అనుకుంటే ఇటు పాశ్చిమాలయం ఇండస్ట్రీస్ దగ్గర ఉంది, ఇటు తోషిబాకి దగ్గరలో ఉంది, ఇటు గీతం యూనివర్సిటీకి దగ్గరలో ఉంది, అదేవిధంగా ఇటు ఐఐటి కందికి కూడా దగ్గరలో ఉందండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ టు ఇన్వెస్ట్ అంటే నియర్ కమింగ్ 2-3 yearsలో మీరు అక్కడ మంచి అపార్ట్మెంట్ కట్టొచ్చు, మీకు సేల్స్ అవుతాయి, అదేవిధంగా రెంటల్ కూడా వస్తాయండి. నెక్స్ట్ కంది కూడా చాలా ఐఐటి కంది కూడా బాగా ఉందండి. ఆ లొకేషన్ బాగా డిమాండ్లో ఉంది ఇప్పుడు ఐఐటి కంది. అగైన్ నెక్స్ట్ సంగారెడ్డి అనేది మనకు తెలిసిందే ఆల్రెడీ. ఇక్కడ ఇది ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండి, కలెక్టరేట్ ఆఫీస్ కూడా ఉంది దగ్గరలో. సో సంగారెడ్డి ఒక 10 kilometer రేడియస్ చుట్టూ బాగానే గ్రోత్ వచ్చింది, మంచి అప్రిషియేషన్స్ కూడా వచ్చాయండి ల్యాండ్స్కి. ఒకప్పుడు చాలా చౌకగా దొరికేవి ల్యాండ్స్, ఈరోజు కొనాలంటే 20 దాటాయండి ఇన్ సంగారెడ్డికి కొంచెం అవుట్స్కట్స్లో చూస్తే మనకి 15,000, 13,000, 12,000 లోపల దొరికేస్తున్నాయి. కొంచెం లోపలికి వెళ్ళవలసి వస్తుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి సంగారెడ్డి తర్వాత మనకి ఓఆర్ఆర్ అక్కడ స్టార్ట్ అవుతుందండి. సో ఈ ఓఆర్ఆర్ దగ్గరలో ఓఆర్ఆర్ అంటున్నారు, రీజనల్ రింగ్ రోడ్డుకి అటు ఇటు ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అవి కూడా బాగానే ఫ్యూచర్లో గ్రో అవుతాయండి. సో అదేవిధంగా నెక్స్ట్ సంగారెడ్డి కూడా ఇప్పుడు మంచి డిమాండ్లో ఉందండి. బట్ సంగారెడ్డి వరకు ఆలోచిస్తే మన ఇది రీజనల్ రింగ్ రోడ్ దాటి వెళ్ళవలసి వస్తుంది కాబట్టి దట్ ఈస్ ఆల్సో గుడ్ ఆప్షన్. బట్ సంగారెడ్డి వరకు మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చండి. సో ఇది కాకుండా నెక్స్ట్ మనకి బాగా హైప్లో ఉన్న అంటే లొకేషన్ మనకి బెంగళూరు హైవే అండి. బెంగళూరు హైవే అప్ టు తిమ్మాపూర్ వరకు కొంచెం కొనలేని పరిస్థితి, ఎందుకంటే ఎక్కువగా 111 జియోస్ ఉన్నాయి. సో నెక్స్ట్ కొత్తూరు ఇప్పుడు మంచి లైమ్ లైట్లో ఉందండి. నాకు తెలిసి కమింగ్ ఇంకొక 2-3 years తర్వాత అక్కడ విల్లాస్, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ చూడబోతున్నాం కొత్తూరు తర్వాత నెక్స్ట్ మన షాద్నగర్ అండి. షాద్నగర్ కూడా ఇట్స్ అ టౌన్. అక్కడ మనకి షాద్నగర్లో ఎందుకు కొనాలి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. హైవే ఉన్నది. ఇప్పుడు మనకు తెలిసిందే బెంగళూరు నుంచి హైదరాబాద్ బెంగళూరు బిజినెస్ కారిడార్ అని చెప్పారు. ఇది ఒక గోల్డెన్ హైవే అవబోతుందండి. చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, చాలా ఎంప్లాయ్మెంట్ రాబోతున్నారు. సో అప్ టు షాద్నగర్ నెక్స్ట్ బాల్నగర్ వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చండి. జడ్చర్ల వరకు కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. జడ్చర్ల ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సెజ్ ఉంది కాబట్టి అక్కడ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారండి. కన్స్ట్రక్షన్ చేసిన రెంటల్ వాల్యూ బాగానే వస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ నాగ్పూర్ హైవే అంటే ఆల్రెడీ మేడ్చల్ మంచి హైప్లో ఉందండి. మేడ్చల్ నుంచి మనకి తూప్రాన్ వరకు మంచి ఇది ఉందండి,
హైప్ ఉందండి. ఇక్కడ కూడా చాలా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. సో నాగ్పూర్ హైవే అంటే మనకి ఎక్కువగా ఈ కామారెడ్డి, ఇటు నిజామాబాదు, ఇటు సిద్దిపేటకి ఎక్కువగా కనెక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా మంచి లొకేషన్స్ అండి, మంచి టౌన్స్ అండి. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా మనకి ఈ నాగ్పూర్ హైవే వైపు వస్తున్నాయండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కరీంనగర్ హైవే అనుకుంటే అప్ టు తుర్కపల్లి వరకు మనకి మంచి హైప్ ఉందండి. ఇటు షామీర్పేట, తుర్కపల్లి కూడా దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్స్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఈ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద గ్రూప్స్ ఉన్నాయండి. ఈ ఫార్మా మనకి తెలిసిందే, జెనోమ్ వ్యాలీ ఫేజ్ 1, ఫేజ్ 2 ఉంది, ఇప్పుడు ఫేజ్ 3 కూడా గవర్నమెంట్ లాంచ్ చేయబోతున్నారు. సో దాదాపుగా 1,00,000 ఎంప్లాయ్మెంట్కి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. సో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 1,00,000 అనుకుంటే ఇంకొక 60-70 వేలు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుందండి. సో 2,00,000 పైన ఎంప్లాయ్మెంట్ ఓన్లీ ఫార్మా సిటీలో ఉంటుంది. ఇది కాకుండా మిగతా ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో ద బెస్ట్ లొకేషన్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చండి, అప్ టు తుర్కపల్లి వరకు. సో ఇప్పుడు మీకు చెప్పిన ఈ 5 హైవేస్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు మంచి రిటర్న్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందండి. సో మీరు ఏవైనా అడ్వైస్ కావాలనుకున్నా, ఎక్కడ ఏ లొకేషన్స్లో ఎంత పెట్టవచ్చు, ఎంత రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందో తెలుసుకుందాం అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ అండ్ ఛానల్స్ కూడా ఉన్నాయండి. సో దాంట్లో కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ ఉందండి. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజ్ ఉందండి. రియల్ ఎస్టేట్ కనెక్ట్ అనే పేజ్ కూడా ఉందండి. సో వీటిలో మీరు విజిట్ చేయండి, ఏమైనా ఉంటే మీరు పింక్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ ద రైట్ అడ్వైస్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.